ఆదివాసీ జాతిని హననం చేస్తున్న ఆపరేషన్ కగార్ను ఆపాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్. ఆదివాసుల హననం రాజ్యాంగ విరుద్ధమని కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఏకపక్ష దాడులను ఆపాలని, కేంద్ర ప్రభుత్వం శాంతి చర్యలు నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని మామిడిపల్లిలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు నల్ల బట్టలతో నిరసన తెలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట యుద్ధ క్షేత్రాన్ని మర్పిస్తుందని ఆయన అన్నారు. ఈ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారని ఆయన అన్నారు. వేలాది సాయుధ పోలీస్ బలగాలు అక్కడ తిష్ట వేసుకొని ఏకపక్ష దాడుల్ని కొనసాగించడం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. అడవి సంపద, ప్రకృతి, ఖనిజ సంపద కార్పొరేట్ అధిపతులు అంబానీ, అదానీలకు అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. కర్రెగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలని వెంటనే ఉపసంహరించాలని, అరెస్ట్ చేసిన ఆదివాసీ గిరిజనులను వదిలిపెట్టాలని, ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ మావోయిస్టులు ఇటీవలి కాలంలో శాంతి చర్చలకు తాము సిద్ధమని పదే పదే ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని, శాంతియుత వాతావరణం కోసం ప్రభుత్వం చొరవ చూపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి శివాజీ, అరుణోదయ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, ఐఎఫ్టియు నాయకులు వర్ణారెడ్డి, అలీంబాయ్, పీడీఎస్యు నాయకులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. కర్రెగుట్ట వద్ద కేంద్ర సైన్యాన్ని వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి, కగార్ ఆపరేషన్ ఆపాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక దిక్కు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను, ముఖ్యంగా అడవిలో ఉన్నటువంటి ప్రకృతి సంపదను, ఖనిజ సంపదను అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ అధిపతులకు అప్పచెప్పే ఉద్దేశంతో ఆ ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి అనేకటువంటి ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి సంపద మొత్తం వాళ్ళకి అప్పచెప్పే కుట్రలో భాగంగా మొత్తం ఆదివాసుల మీద చాలా నిర్బంధం తీసుకొస్తున్నారు, దాడులు చేస్తూ ఉంటారు. అక్కడ మావోయిస్టుల పేరుతోని వాళ్ళ మీద చాలా దౌర్జన్యాలు, వందలాది మందిని పట్టుకపోయి కాల్చి చెప్పి మావోయిస్టులు అని చెప్పి చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇవాళ మావోయిస్టులు వాళ్ళకు అండగా ఉన్నందుకు వాళ్ళని కూడా చంపుతూ ఉన్నారు. వాళ్ళు ఒక దిక్కు మేము శాంతి చర్చలు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంబించడం సరికాదు. ఎందుకంటే ఈ దేశంలో, సమాజంలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఒక తిరుగుబాటు ప్రతిఘటన ప్రారంభమవుతుంది. కాబట్టి దేశంలో పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఆకలి చావులు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించకుండా కేవలం మేము నక్సల్స్ని, అర్బన్ నక్సల్ని నిర్మూలిస్తామని చెప్పి ఒక ప్రకటన చేసి బలగాలను దించినంత మాత్రమే సరిపోదు. ఎందుకంటే ఇవాళ అడవిలో ఉన్నటువంటి సంపద చాలా విలువైనటువంటి సంపద. వీళ్ళ ప్రకృతి సంపదను మొత్తం ఈ పెట్టుబడిదారులకు అప్పచెప్పే కుట్ర చేస్తూ ఉంది. అందులో భాగంగానే అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఈ కర్రెగుట్ట ములుగు పక్క ఉన్నటువంటి ప్రాంతంలో గ్రామాల మీద, అట్లాగే అటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి సంపద మొత్తం అప్పచెప్పి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ ప్రభుత్వం ఈ నిర్బంధాన్ని ఆపాలి. ప్రశ్నిస్తే నిర్బంధించడం సరికాదు. దేశంలో ప్రజాస్వామిక విలువల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. కాబట్టి ఆ విషయాన్ని గమనంలో పెట్టుకొని ఇప్పటికైనా వెంటనే ఈ కర్రెగుట్ట దగ్గర జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ ఆపాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి గ్రామంలో ఈ యొక్క నిరసన ప్రదర్శన చేసి మేము కూడా ఈ కేంద్ర